హైదరాబాద్ మహానగరంలో ఒక నిర్భయ లాంటి సంఘటన, ఒక దిశ లాంటి సంఘటన చోటు చేసుకుంది. మీరు వింటుంది నిజమే. అంతటి స్థాయిలో ఒక బిగ్గెస్ట్ అత్యాచారానికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ కూడా యాక్టివిస్ట్ చూస్తూ ఉన్నారు. రాజేంద్ర నగర్ కిస్మత్పురా సంబంధించిన హత్య కేసులో ఇంకా ఆ మిస్టరీ సస్పెన్స్ఫుల్ గానే ఉంది. కానీ ఎట్టకేలకి పోలీసులు దాన్ని ఛేదించారు. ఒక మహిళని చాలా దారుణంగా తన ప్రైవేట్ పార్ట్స్ లో కర్రలను పెట్టి చాలా దారుణంగా హింసించి తనని హతమార్చారు. ఇటువంటి అత్యాచార ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. హైదర్గూడ దగ్గర ఆ మహిళ స్పృహ కింద పడిపోయింది. అయితే అటుగా వెళ్తున్నటువంటి ఆటో డ్రైవర్స్ ఆ మహిళని బలవంతంగా ఆటోలోకి ఎక్కించి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి హైదర్గూడ నుంచి కిస్మత్పురా బ్రిడ్జ్ కిందకి తీసుకువచ్చారు. ఫుల్లుగా మద్యం తాగి ఆటో డ్రైవర్స్ ఇద్దరు కూడా ఆ మహిళని ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. సహకరించకపోవడంతో మహిళ పైన విచక్షణారహితంగా దాడి చేశారు. తన ప్రైవేట్ పార్ట్స్ లో కర్రలు గుచ్చి హత్య చేశారు ఆ దుండగులు. తర్వాత ఆ మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారైపోయారు. ప్రస్తుతానికి సీసీటీవీ ఫుటేజ్ సాయంతో ఈ నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు. సో ఈ నెల 14న ఈ ఘటన చోటు చేసుకుంది. యాకత్పురా నుంచి హైదర్గూడకు వచ్చింది ఓ మహిళ. తనకు కూడా కళ్ళు తాగే అలవాటు ఉంది. సో కళ్ళు కాంపౌండ్కి వెళ్ళిపోయింది. ఫుల్గా ఆ కళ్ళు సేవించింది. అదే మత్తులో బయటకు వచ్చింది. ఇక స్పృహ తప్పి పడిపోయినటువంటి అపస్మారక స్థితిలో ఆ మహిళని ఆటోలో ఎక్కించుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయారు ఇద్దరు ఆటో డ్రైవర్లు. కిస్మత్పురా బ్రిడ్జ్ కిందకి తీసుకెళ్లి ఆ మద్యం మత్తులో ఉన్నటువంటి ఆ మహిళ పైన అత్యాచారానికి పాల్పడ్డారు. సహకరించకపోవడంతో విచక్షణరహితంగా దాడి చేశారు. అటు పిమ్మట ఆ మహిళ ప్రైవేట్ పార్ట్స్ లో కూడా కర్రలు గుచ్చారట. చెప్పడానికి నాకే ఏదోలా ఉంది, చెప్పడానికి నాకే కొంత ఇబ్బందికరంగా ఉంది. సో ఆ మహిళని చాలా అతి దారుణంగా హతమార్చారు. అక్కడే పడేసి వెళ్ళిపోయారు.